వందే శంభుముమాపతిం సురగురుం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతిం వందే సూర్యశశాంకవక్నినయనం వందే ముకుందప్రియం వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరం. ఓంకారమంత్రసంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగినః కామదం మోక్షదం తస్మై ఓంకారాయ నమో నమః. నమస్తే దేవదేవేశ నమస్తే పరమేశ్వర నమస్తే వృషభారూఢ నకారాయ నమో నమః. మహాదేవం మహాత్మానం మహాపాతకనాశనం మహాపాపహరం వందే మకారాయ నమో నమః. శివం శాంతం జగన్నాథం లోకానుగ్రహకారణం శివమేకం పరం వందే శిఖారాయ నమో నమః. వాహనం వృషభోజస్య వాసుకీ కంఠభూషణం వామే శక్తిహరం వందే వకారాయ నమో నమః. యత్ర కుత్ర స్థితం దేవం సర్వవ్యాపినమీశ్వరం యల్లింగం పూజయేన్నిత్యం యకారాయ నమో నమః. 2026వ సంవత్సరం ఆగస్టు నెల 1వ రాశి మేషరాశి. ఈ మేషరాశి యొక్క ఫలితాలు చూద్దాం. ఈ మేషరాశికి వచ్చేప్పటికల్లా ఏలినాటి శని ప్రారంభమైంది. ఈ ఏలినాటి శని ఇప్పటికీ సంవత్సరం 3 నెలలు ఉంది. ఇంకా 6 సంవత్సరాల 3 నెలల పాటు ఈ ఏలినాటి శని బాగా ఇబ్బంది పెడుతుంది. కానీ రాహు బాగున్నాడు, డబ్బులు బాగా వస్తాయి, బాగా సంపాదించగలుగుతారు. వచ్చింది వచ్చినట్లు దండగ్గా ఖర్చు అయిపోతూ ఉంటుంది. ఎందుకు వచ్చిందో ఎందుకు అయిపోయిందో ఏమీ అర్థం కాదు. రోగాలను ఏదో రకరకాలైన అనవసరమైన దండగా మారే ఖర్చులు అనుకోకుండా అప్పుడప్పుడు వచ్చి పడతాయి. ఇట్లాంటి ఖర్చుల వల్ల ఎక్కువగా ఇబ్బంది కలిగే లక్షణాలు బాగా ఎక్కువగా కనపడుతున్నాయి. ఈ రాశి వాళ్ళకి వచ్చేప్పటికల్లా శుక్రుడు ఒక్కడు తప్పితే ఏ గ్రహం కూడా బాగాలేదు. ఎందుకంటే ప్రతి మానవుడు కూడా జన్మ ఎత్తిన తర్వాత 30 సంవత్సరాలకు ఒకసారి 7 సంవత్సరాలు 6 మాసాలు ఏలినాటి శని అనేది వస్తుంది. ఈ ఏలినాటి శని వల్ల వచ్చే ఇబ్బంది ఏంటో తెలుసుకుందాం. ఏమిటంటే నీవు చేసిన పాప పుణ్యాలు నీవు అనుభవించాల్సిందే. ఎవ్వరు చేసింది వాళ్ళు అనుభవించక తప్పదు. పుణ్యం చేస్తే మాత్రం బాధలంటూ ఉండవు. ఈ రోజుల్లో పుణ్యం ఎంత చేశామనేది ఎవరు చెప్పలేరు. ఒకవేళ ఏదైనా పుణ్యం చేస్తే, ఒక దానం చేస్తే, ఒక ధర్మం చేస్తే, ఒక సత్రం కట్టిస్తే, ఒక దేవాలయం కట్టిస్తే, ఎవరికైనా ఒకళ్ళకి చదువు చెప్పిస్తే 100 మందికి చెప్పుకుంటారు. అందులో 100 రూపాయలు అనుకుందాం నువ్వు చేసిన పుణ్యం. ఈ 100 రూపాయలు అందరికీ చెప్పేప్పటికల్లా 99 పైసలు ఖర్చు అయిపోతుంది, 1 పైసానే మిగులుతుంది. ధర్మం ఏం చెప్పారు అంటే కుడి చేత్తో చేసింది ఎడం చేతికి తెలియకూడదు, ఎడం చేత్తో చేసింది కుడి చేతికి తెలియకూడదు. అనుకున్న తర్వాత దానం చేద్దాం అనుకున్న తర్వాత, ఏదైనా ధర్మం అయిన పని చేద్దాం అనుకున్న తర్వాత 1 సెకండ్ కూడా ఆలోచించకుండా ఆ ధర్మమైన కార్యం చేయాలి. చేసి అంతటితో మర్చిపోవాలి. ఇట్లా ఉండేటట్లయితేనే ఆ పుణ్యఫలం మీకు దక్కుతుంది. కానీ ఇవాళ 10 మందికి తెలిసేట్లుగా చేస్తూ ఉంటారు. ఈ 10 మందికి తెలిసేది ఏమిటంటే ఆ ధర్మం అందరికంటే నేను గొప్పగా చేశాను. మరి దేవుడికి ఒక 100 కోట్లు నేను ఇచ్చాను పేరు చెప్పించుకుంటారు.
ఎప్పుడైతే 100 కోట్లు దానం చేసి పేరు చెప్పించుకుంటే ఆ ఫలితం అందరికీ వెళ్ళిపోయింది. అమ్మో ఇంత దానం చేశాడే అనుకుంటారు. అయితే దానాలు ధర్మాలు ఎట్లా ఉండాలి అంటే సందర్భాన్ని బట్టి దానం చేయాలి, అవసరాన్ని బట్టి దానం చేయాలి. ఇవాళ ఆడపిల్లలు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఎట్లా ఇబ్బంది పడుతున్నారు? తల్లిదండ్రులు సర్వస్వం ధారపోసి చదువు చెప్పిస్తున్నారు. వాళ్ళే చదువుకొని వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి వాళ్ళ బ్రతుకు వాళ్ళు బతుకుతారు అని చదువు చెప్పిస్తున్నారు. కానీ ఈ పిల్లలు మాత్రం సక్రమమైన మార్గంలో ఉండకుండా ఇబ్బంది పెట్టేవాళ్ళు కొంతమంది ఉన్నారు. వాళ్ళంతటా వాళ్ళే స్వతంత్రమైన నిర్ణయం తీసుకొని పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు. ఒకప్పుడు ఏమిటంటే ఎవరైనా ఆడపిల్ల పెళ్లి చేయాలంటే, లేకపోతే దరిద్రులై ఉంటే మరి దానం చేసి ఆ పెళ్లి చేసేవాళ్ళు. ఆ పెళ్లి చేస్తే విశేషమైన పుణ్యం ఉందిట. అన్నదానం ఒకటి, కన్యాదానం ఒకటి, ఇటువంటి దానాలు విశేషమైన పుణ్యఫలాలను ఇచ్చేటువంటి దానాలు. కానీ ఇటువంటి దానాలు ఎవరు చేయటలేదు. దానాలు చేయకపోగా అందమైన ఆడపిల్లని హింసించటం, కనీసం 10 సంవత్సరాల లోపల పిల్లల్ని కూడా చెడగొట్టడం, ఇట్లాంటి మహాపాపమైన పనులు చేయటం వల్ల ఏలినాటి శనిలో ఎంత పుణ్యం చేసినా, ఎంత గ్రహశాంతులు చేసినా ఆ 7 సంవత్సరాల 6 మాసాల లోపల పడరాని కష్టాలన్నీ పడి చివరికి బతికి బయటపడతావా అన్నంత పరిస్థితి బాగా కనపడుతూ ఉన్నది. కాబట్టి ఈ మేషరాశి వాళ్ళు ఎంతో జాగ్రత్త పడి ముందుగా మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చెప్పించుకోవడం చాలా అవసరం. మీకు ఇప్పుడు డబ్బులు వస్తాయి, డబ్బు బాగా సంపాదిస్తారు. ఎప్పుడు వచ్చే సంపాదన కంటే ఎక్కువ సంపాదన వస్తుంది. ధనమెచ్చిన మదమెచ్చును, మదమెచ్చిన దుర్గుణంబు మానక హెచ్చును. మొన్న ఈ మధ్య కూడా చెబుతున్నారు, కోటీశ్వరుడు ఓ పిల్ల కావాలని కోరుకున్నాడు. ఎన్ని విధాల ప్రయత్నం చేసినా ఆ పిల్ల ఇతని మాటలకు లొంగలేదు. చంపి ముక్కలు ముక్కలుగా నరికాడు. ఏమన్నా వచ్చిన ప్రయోజనం ఉందా? ఎప్పుడు కూడా ఎవడు ఎంత పుణ్యం చేసుకుంటాడో వాడికి తగినటువంటి భార్య దొరుకుతుంది అని శాస్త్రం చెప్పింది. ఏమిటంటే ఒక గుడ్డ కొనుక్కొని కొన్నాళ్ల పాటు కట్టుకొని ఆ గుడ్డ రంగు పోయిందనో చిరిగిందనో అవతల బారేసి వేరే గుడ్డ కొనుక్కుంటారు. కొత్త గుడ్డ కట్టుకుంటారు, పాత గుడ్డ పారేస్తారు. ఇవాళ ఆడ మనిషి అంటే అందం ఉన్నంతకాలం అనుభవించి తరువాత ఆ ఆడ మనిషిని వదిలిపెట్టడం, పరస్త్రీ వ్యామోహం కలగటం, ఇటువంటి దుర్గుణాల వల్ల మన భారతదేశం, మన హిందూ మతం అనాది మతం. ఈ అనాది మతంలో ఇటువంటి పనులు జరగటం లేదు. ఇంతకుముందు ఎప్పుడూ జరగలేదు. ఒక మగవాడికి ఒక్కతే భార్య, ఒక ఆడ మనిషికి ఒక్కడే భర్త. ఈ విధమైన పద్ధతులు అనాది మతం నుంచి గృహస్థాశ్రమ ధర్మం ఉంది. ఆ ధర్మాన్ని తప్పి సంచరించడం చేత అనేక రకాలైన బాధలు. ఈ సంవత్సరం పరాభవనామ సంవత్సరం. ఎవడు ఏ తప్పుడు పని చేస్తాడో వాడికి తగిన పరాభవం తప్పదు. కాబట్టి ఈ మేషరాశి వాళ్ళు, ఎందుకంటే ఇది గోచారం, ఈ గోచారం 25 వంతులే జరుగుతుంది. మిగతా 75 వంతులు పుట్టిన తారీఖు, నెల, సంవత్సరం, టైము దాని మీద జరుగుతుంది. కాబట్టి డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకోవటం, అట్లా డేట్ ఆఫ్ బర్త్ లేకపోతే హస్త సాముద్రిక ద్వారా మీ జాతకం చూపించుకొని దానికి ఎటువంటి దోషాలుంటే
దానికి తగిన శాంతి చేసుకోవటం చాలా అవసరం. స్వస్తి.